ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా చెన్నైలో జరుగుతున్నటువంటి మ్యాచ్ నెంబర్ 38 యూ ముంబా వర్సెస్ బెంగాల్ వారియర్స్. ఈ మ్యాచ్లో యూ ముంబా కెప్టెన్ చాలా చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సురేందర్ సింగ్. అతను అనవసరమైన టాకిల్స్ ట్రై చేసి అనవసరమైన పాయింట్స్ సమర్పించుకున్నాడు. అయినా ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి యూ ముంబా లీడ్లో ఉన్నది 18-15, 3 పాయింట్లు లీడ్లో ఉన్నటువంటి తర్వాత పుంజుకున్నటువంటి బెంగాల్ టీం ఒకాన టైంలో బెంగాల్ టీం గెలుస్తుందా అనిపించేది. కాకపోతే ఫైనల్లో మళ్ళీ పుంజుకుని ముంబై 39-37తో మ్యాచ్ ముగించేది 2 పాయింట్లతో. ఈ మ్యాచ్లో మా బెంగాల్ కెప్టెన్ అయినటువంటి మణీందర్ సింగ్ 11 రైడ్ పాయింట్స్ సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు తిను 4th సూపర్ 10 సాధించడం విశేషం. అంతేకాకుండా ఇప్పటి వరకు తిను 1300 రైడ్ పాయింట్స్ కంప్లీట్ చేశాడు ప్రో కబడ్డీలో. అలాగే అమీర్ జబర్దస్త్ 8 రైడ్ పాయింట్ చేసి యూ ముంబాకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఇతనికి తోడు మహేందర్ సింగ్ 5 ట్రాకిల్ పాయింట్స్ సాధించి I5 సాధించాడు. ఈ మ్యాచ్లో తినకు సహకారంగా మరో డిపెండర్ అయినటువంటి రింక్ తను 4 ట్యాకిల్ పాయింట్ సాధించడం విశేషం. మళ్ళీ బెంగాల్ టీంలో మణీందర్ ఆల్రెడీ 11 రైడ్ పాయింట్స్ సాధించారని చెప్పాను కదా. ఇతనుకు తోడు శ్రీకాంత్ యాదవ్ కూడా కొద్దిగా మంచి పాయింట్స్ సాధించాడు. తర్వాత డిఫెన్స్లో ఆర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇతను 8 టాకిల్ పాయింట్స్ సాధించడం అంటే ఔరా అనిపించేది. ఇక్కడ ఈరోజు యూ ముంబై మ్యాచ్ గెలవడానికి కారణం సూపర్ టాకిల్స్లో డిఫెండర్స్ అద్భుతంగా 4 సూపర్ టాకిల్స్ చేసి ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ను మళ్ళీ తిరిగి తన చేతిలోకి తెప్పించుకున్నది. అందుకు డిఫెండర్స్ను సెల్యూట్ చేయొచ్చు. ఈరోజు ఈ మ్యాచ్లో ఎవరెన్ని టాకిల్ చేశారనేది ఒకసారి చూద్దాం. టోటల్ యూ ముంబై 43 రైడ్ చేస్తే అందులో 20 రైడ్ పాయింట్స్ లభించాయి. బెంగాల్కు 42 రైడ్ చేస్తే అందులో 21 రైడ్ పాయింట్స్ లభించాయి. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో యూ ముంబై 14 లభిస్తే బెంగాల్కు 13 లభించాయి. ఆల్అవుట్ రూపంలో ఇరు టీములకు 2 పాయింట్లు లభించాయి. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో యూ ముంబాకు 3 లభిస్తే బెంగాల్కు 1 మాత్రమే లభించేది. సక్సెస్ఫుల్ రైడ్స్లో బెంగాల్ 18 చేస్తే యూ ముంబై జస్ట్ 15 మాత్రమే చేసేది. టోటల్ టాకిల్స్లో యూ ముంబై బెంగాల్ 27 ట్రై చేస్తే యూ ముంబై 25 మాత్రమే ట్రై చేసేది. అందులో సక్సెస్ఫుల్ టాకిల్స్ యూ ముంబై 10 చేస్తే బెంగాల్ 13 చేసేది. సూపర్ టాకిల్స్ 4 కంప్లీట్ చేసేది యూ ముంబై. ఈ 4 సూపర్ టాకిల్స్ వల్లే 2 పాయింట్ల స్వల్ప వ్యవధి తేడాతో మ్యాచ్ తన చేతిలోకి సాధించుకున్నది. ఇప్పుడు వరకు ఏ టీము ఏ ప్లేస్లో ఉంది అనేది ఒకసారి తెలుసుకుందాం. పాయింట్ల పత్రిక. పునేరి పల్టాన్ 6 మ్యాచ్లు ఆడి 5 గెలిచి 1 ఓడిపోయి 26 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా, జైపూర్ పింక్ పాంథర్స్ 7 మ్యాచ్లు ఆడి 4 గెలిచి 2 ఓడిపోయి 1 టైతో 25 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. గుజరాత్ గెయింట్స్ 7 మ్యాచ్లకు గాను 4 గెలిచి 3 ఓడిపోయి 23 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 7 మ్యాచ్లకు గాను 3 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 22 పాయింట్లతో 4th ప్లేస్లో ఉంది. 5th ప్లేస్లో యూ ముంబై 6 మ్యాచ్లకు గాను 4 గెలిచి 2 ఓడిపోయి 21 పాయింట్లతో 5th ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 6 మ్యాచ్లకు గాను 4 గెలిచి 2 ఓడిపోయి 21 పాయింట్లతో 6th ప్లేస్లో ఉంది. బెంగాల్ బుల్స్ 8 మ్యాచ్లకు గాను 3 గెలిచి 5 ఓడిపోయి 19 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 6 మ్యాచ్లకు గాను 3 గెలిచి 3 ఓడిపోయి 17 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. యూపీ యోధా 7 మ్యాచ్లకు గాను 2 గెలిచి 4 ఓడిపోయి 1 టైతో 15 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 5 మ్యాచ్లకు గాను 2 గెలిచి 3 ఓడిపోయి 12 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. తమిళ్ తలయాస్ 6 మ్యాచ్లకు గాను 2 గెలిచి 4 ఓడిపోయి 11 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. తెలుగు టైటాన్స్ 7 మ్యాచ్లకు గాను 1 గెలిచి 6 ఓడిపోయి 8 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో 12th ప్లేస్లో ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు మనము మాట్లాడుకుంటే టాప్ రైడర్ మణీందర్ సింగ్ 72 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, యూపీ నుంచి సురేంద్ర గిల్ 75 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే పవన్ సర్వత్ 76 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా టాకిల్ పాయింట్స్ రూపంలో చూస్తే బెంగాల్ నుంచి శుభం సిండే 25 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.